వెల్కమ్ ఫ్రెండ్స్. అమరావతి స్కాండల్. ఈ ఫోటోలో కనిపిస్తున్న యువకుడి పేరే అయాన్ అహ్మద్. ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్, ఎంటర్టైన్మెంట్ కోసం వాడే ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను తను ఆయుధంలా మార్చుకున్నాడు. ఫస్ట్ అమ్మాయిలను రిచ్గా కనిపిస్తాడు, వాళ్ళను ప్రేమిస్తున్నట్టు నమ్మించి ఫిజికల్ రిలేషన్లోకి వెళతాడు. ఇలా ఒక్కరినో ఇద్దరినో కాదు, ఏకంగా 180 మంది అమ్మాయిలను తన ట్రాప్లో పడేలా చేశాడు. అంతేకాదు 350 వీడియోలను కూడా రికార్డ్ చేశాడు. సో ఈ కేసులో చాలామంది అమ్మాయిలు మైనర్లుగా ఉన్నారు. అసలు ఇన్ని రోజులు ఈ కేసు బయటికి ఎందుకు రాలేదు? ఒక 19 ఏళ్ల యువకుడే ఇదంతా చేయగలిగాడా, లేకుంటే ఇదొక నెట్వర్కా? సో బాధిత అమ్మాయిలు ఎందుకు ఇతని పైన కేసు పెట్టలేదు? ఫ్రెండ్స్, ఈ కేసు రిలేటెడ్ ప్రతిదీ డీటెయిల్ గా తెలుసుకుందాం. లెట్స్ టేక్ ఎ డీప్ డైవ్ ఇంటూ దిస్ Amaravati Epstein files. Sexual exploitation of minors have been reported from Amravati district of Maharashtra. In one of the most disturbing sexual exploitation racket in recent time. Used Ayan Ahmed Tanveer targeted around 180 girls, filming over 350 such videos. సో కమింగ్ బ్యాక్ టు ద స్టోరీ, పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తేనో కానీ, బాధిత అమ్మాయిలు కేసు పెట్టడం వల్లనో కానీ బయటికి రాలేదు. ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య గొడవ కావడంతోనే ఈ కేసు ప్రపంచం ముందుకు వచ్చింది. అసలు విషయానికి వస్తే ఈ అయాన్ అహ్మద్ అండ్ ఉజైర్ ఖాన్ ఇద్దరి మధ్య కూడా డబ్బుల కోసం గొడవ జరిగింది. సో కోపంతో ఉజైర్ ఖాన్ అయాన్ అహ్మద్ ఫోన్లోని వీడియోలను డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్గా సోషల్ మీడియాలోకి అప్లోడ్ చేశాడు. ఇంకేముంది, సోషల్ మీడియాలో ఈ వీడియోలన్నీ వైరల్ అయ్యాయి. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయగా ఈ వీడియోలన్నీ కూడా అమరావతికి చెందిన అయాన్ అహ్మద్వి అని తెలిసింది. సో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయగా ఈ అయాన్ అహ్మద్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందినవాడని తెలిసింది. కానీ అమ్మాయిలను ట్రాప్లోకి ఇరికించేందుకు ఒక రిచ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడిలా కనిపించేవాడు. ఇతను మెయిన్గా కోచింగ్ తీసుకుంటున్న కాలేజ్ అమ్మాయిలనే టార్గెట్ చేసేవాడు. స్టార్టింగ్లో ఫ్రెండ్ లాగా పరిచయమై ఆ తర్వాత ప్రేమిస్తున్నానని చెప్పి పూణే, ముంబై లాంటి సిటీలోకి తీసుకువెళ్ళి ఫిజికల్ రిలేషన్షిప్లోకి వెళ్ళేవాడు. పర్మిషన్ లేకుండా సీక్రెట్గా వీడియోలను రికార్డ్ చేసుకొని డబ్బుల కోసం బ్లాక్ మెయిలింగ్ చేసేవాడు. అండ్ చాలా మంది అమ్మాయిలను వ్యభిచారంలోకి కూడా దింపాడు. ఈ విషయంలో ఎవరికి డౌట్ రానివ్వకుండా ప్రతి ఒక్క అమ్మాయి డేటాను సపరేట్గా మెయింటైన్ చేసేవాడు. అసలు ఇంతలా అన్యాయం జరుగుతున్నా కానీ ఒక్క అమ్మాయి కూడా కేసు పెట్టలేదు. ఎక్కడ కేసు పెడితే వాళ్ళ పరువు పోతుందో అని చాలా మంది ముందుకు రాలేదు. సో పరిస్థితిని దృష్టిలో పెట్టుకున్న పోలీసులు సువోమోటో యాక్షన్ తీసుకొని అయాన్ అహ్మద్ పై ఎఫ్ఐఆర్ని రిజిస్టర్ చేశారు. అసలు ఈ సువోమోటో గురించి చెప్పాలంటే, ఎప్పుడైనా బాధితులు కనుక కేసు పెట్టేందుకు ముందుకు రాకుంటే పోలీసులే స్వయంగా సువోమోటో పవర్ని వాడి ఎఫ్ఐఆర్ని రిజిస్టర్ చేసి కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఈ కేసు విషయానికి వస్తే పోలీసులు ఈ అయాన్ అహ్మద్ ఫోన్ ని సీజ్ చేశారు. ప్రజెంట్ సైబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏవైతే డేటాను డిలీట్ చేశారో దాన్ని రీకలెక్ట్ చేసేందుకు ట్రై చేస్తున్నారు. అంతేకాదు అసలు ఎవరి ఐడిని వాడి ఈ వీడియోను లీక్ చేశారని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ప్రజెంట్ ఈ కేసు గురించి దేశం మొత్తంలో కూడా చర్చలు జరుగుతున్నాయి. ఈ కేసుని దృష్టిలో పెట్టుకుని మహారాష్ట్ర సీఎం అయిన దేవేంద్ర ఫడ్నవీస్ ఒక ఎస్ఐటిని ఫామ్ చేసేందుకు పర్మిషన్ ఇచ్చారు. ఇక్కడ ఎస్ఐటి అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. ఈ టీంలో చాలా పెద్ద లెవెల్లో ఉన్న పోలీస్ ఆఫీసర్లు కేసుని హ్యాండిల్ చేస్తారు. అంతేకాకుండా లోకల్ ఎమ్మెల్యే అయిన ప్రవీణ్ అయాన్ అహ్మద్ వాళ్ళ ఇంటిపైకి బుల్డోజర్ స్ట్రైక్ చేశాడు. ప్రజెంట్ ఈ కేసు ఇండియన్ పేరెంట్స్ కి ఒక క్వశ్చన్ లా మారింది. పిల్లలను కనడమే కాకుండా అసలు పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళ పర్సనల్ లైఫ్ లో ఏం జరుగుతుంది, వాళ్ళు ఎవరితో తిరుగుతున్నారు, ఇలాంటి ప్రతి రెస్పాన్సిబిలిటీ కూడా పేరెంట్స్ మీదే ఉంది. సొసైటీ గురించి అవేర్నెస్ లేని మైనర్ అమ్మాయిలనే టార్గెట్ చేస్తూ ఇలా అయాన్ అహ్మద్ లాంటి వాళ్ళు మైనర్ అమ్మాయిలనే టార్గెట్ గా ట్రాప్ చేస్తున్నారు. ఈ రోజు మహారాష్ట్రలో జరిగింది, రేపు మన దగ్గర కూడా జరగచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అవేర్ గా ఉండాలి, రెస్పాన్సిబుల్ గా ఉండాలి. ఈ వీడియోని వీలైనంత వరకు నీ ఫ్రెండ్స్ తో షేర్ చేయి. అంతేకాకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మన ఫ్యామిలీలో జాయిన్ అవ్వు.